పచ్చని చెట్ల మధ్య చిన్న నది ఒడ్డున గురుకులం. పిల్లల నవ్వులతో కిక్కిరిసిపోయింది. వారిలో ఇద్దరు ప్రత్యేకులు, శ్రీకృష్ణుడు, కుచేలుడు. కృష్ణ, ఇవి నీకు ఇష్టమైన పళ్ళు కదా, నేను తింటే మిగలవు, నువ్వే తిను. చిన్న కానుక, కానీ పెద్ద ప్రేమతో ఇచ్చినది. అప్పుడే మొదలైంది స్వచ్ఛమైన స్నేహానికి బీజం. కృష్ణ, నువ్వు పెద్దది తీసుకో. నీవు తినాల్సిందే కుచేలా, నీ ప్రేమలోనే పరమానందం ఉంది. కాలం గడిచింది. ఒకరు దివ్యమైన ద్వారకలో చక్రవర్తి అయ్యాడు, శ్రీకృష్ణుడు. మరొకరు బీదవాడయ్యాడు, కుచేలుడు. నీ మిత్రుడు కృష్ణుడు ఇప్పుడు రాజు కదా, అతనితో ఒక మాట మాట్లాడితే మన కష్టాలు పోవచ్చు. నేను ఆహారం కోసం కాదు, కృష్ణుడిని చూడాలనుంది. నన్ను గుర్తుపడతాడో లేదో. ఇవి అటుకులు, పెద్దవేమీ కావు, కానీ మనసుతో ఇచ్చినవి. గురుకులంలో ఇవి కృష్ణుడికి బాగా ఇష్టమయ్యేవి. ఇది సహాయం కోసం కాదు, మిత్రుణ్ణి చూడాలనే తపన మాత్రమే. తినడానికి కూడా లేని పరిస్థితిలో భార్య తన చేతులతో కొన్ని అటుకులు కట్టించింది, ప్రేమతో, నమ్మకంతో. గంటలు గడిచాయి. ప్రయాణం సుదీర్ఘమైనది. కానీ కుచేలుని మనస్సు తన స్నేహితుని యొక్క ఆలోచనలతో నిండి ఉంది. ఒక చేతిలో చిన్న బుట్ట, మరో చేతిలో ప్రేమ. తలపాగా లేకపోయినా గుండెల్లో విశ్వాసం ఉంది. కుచేలు ద్వారకా రాజభవనానికి చేరుకున్నాడు. అక్కడ అందం మరియు భక్తి ప్రతి వీధులలో నిండి ఉంది. కుచేలుడు ఆ గొప్ప అంతఃపుర ద్వారం వద్ద తన ప్రియమైన స్నేహితుని కోసం వేచియున్నాడు. సైనికులు అడ్డుకున్నా కృష్ణుడు వెంటనే గుర్తుపట్టాడు. నన్ను గుర్తుపడతావా అని అనుకున్నా, కానీ చూడగానే ఉండిపోయింది. కృష్ణుడు ఎంతో ప్రేమతో కుచేలుడును అంతఃపురంలోనికి ఆహ్వానించాడు. కృష్ణుడు ఎంతో ప్రేమతో కుచేలుడిని సింహాసనముపై కూర్చోపెట్టి తన పాదములను కడిగాడు. కుచేలుడు తాను తెచ్చిన ఒక్కగానొక్క బహుమానమైన అటుకులను కృష్ణుడికి ఇచ్చాడు. ఇవి అటుకులు, నీకు ఇష్టమైనవి కదా అనుకుని తెచ్చా. కుచేలా, నీవే నా ప్రాణమిత్రుడివి. ఇంతకాలంగా ఎదురు చూశాను నీ ప్రేమకై. అతను మరింత తినడానికి చేయి చాచినప్పుడు రుక్మిణి అతని ప్రేమ లోతును అర్థం చేసుకొని సున్నితంగా వారించింది. కృష్ణుడు బుట్ట తీసుకొని ఆనందంగా అటుకులు తిన్నాడు. కృష్ణుడు కుచేలుని ఆశీర్వదించి అతని జీవితాన్ని శాశ్వతంగా మార్చాడు. కుచేలు తిరిగి ఇంటికి వచ్చాడు, కానీ గుడిసె కనిపించలేదు. అక్కడ ఇప్పుడు బంగారు కోట. ఈ అద్భుతాన్ని చూడడానికి కుచేలుడు అతని భార్యని పిలిచాడు. పిల్లలు ఆనందంగా ఆడుతున్నారు. భార్య అలంకారాలతో ఉంది. రుచికరమైన ఆహారం పళ్ళెంలో ఉంది. ఇద్దరు ఆనంద బాష్పాలతో నిండి చేతులను జోడించి కృష్ణుడికి కృతజ్ఞతలు తెలిపారు. చిన్న అటుకుల బుట్ట, కానీ అందులోని ప్రేమ దేవుణ్ణి కదిలించింది. అది సాధారణ స్నేహం కాదు, ఆత్మ సంబంధం. కుచేలుడు ఎరుగును ఇదంతా తన ప్రాణ స్నేహితుడైన కృష్ణుని ప్రేమ అంచి తనని ఆశీర్వదించాడని కుచేలుడు అర్థం చేసుకున్నాడు. ఆ రోజు నుండి కుచేలుని జీవితం ఆనందం మరియు భక్తితో నిండిపోయింది. కృష్ణుడు మరియు కుచేలుల మధ్య స్నేహము, ప్రేమ మరియు భక్తి శాశ్వత గాథగా మారింది.